డిజైన్ చేసుకోవచ్చు. మనం బేసిక్ స్లీవ్ లెంత్ 10 ఇంచెస్ ఎల్బోది చేస్తున్నాం కాబట్టి 10 ఇంచెస్ చేద్దాం. 5 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ స్లీవ్ రౌండ్ లాగా అనుకోనేసి. సో స్లీవ్ లెంత్ 10 ఇంచెస్, స్లీవ్ రౌండ్ 10 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్కి చేద్దాం. మనం ఈ డిజైన్స్ కంటిన్యూ అవుతుంది. సో మనం బిఫోర్ చెప్పుకున్న క్లాస్ని బట్టి -3 ఇంచెస్ ఆఫ్ ఫుల్ లెంత్ తీసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. నా 15 ఇంచెస్ అంటే హాఫ్ తీసుకుంటున్నాం కాబట్టి 7.5 దగ్గర మనది ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనం సీమ్ అలవెన్స్ అవుటర్ సైడ్ రైట్ తీసుకొని చిన్నగా సీమ్ అలవెన్స్ చేసుకుంటాం. సో చాలామంది ఇలా క్రాస్ చేస్తారు. అలా చేయకుండా మనం ఇలా స్ట్రైట్ చేసుకున్నామంటే ఆర్మ్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో ఫోల్డింగ్స్ రాకుండా, తర్వాత ఇది వస్తే ఈ టైప్లో మనకు పోకుండా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకున్నాం. సో ఇది స్కెలిటన్ తీసుకున్న తర్వాత మనకి సెంటర్ పాయింట్ ఆర్మ్ రౌండ్కి ఈ పాయింట్కి సెంటర్లో తీసేసుకుంటే పైన ఒక 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్, డిపెండ్ వాళ్ళ ఆర్మ్ రౌండ్ బట్టి. కొంతమంది లావు ఉంటారు, వాళ్ళకి 1 ఇంచ్ తీసుకోవాల్సి వస్తుంది. కొంచెమంది సన్నగా ఉంటారు, 1/4 ఇంచ్ కింద 1/4 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఆర్మ్ రౌండ్ బ్యాక్ షేప్ చేస్తాం, ఫ్రంట్ షేప్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ కూడా ఈజీగా కట్ చేసేసుకుని సరిపోతుంది. కట్ చేసుకొని సెంటర్లో ఒక నాచ్ ఇచ్చుకున్నామంటే దిస్ ఈజ్ కాల్ ఫ్రంట్ పార్ట్. సో ఇది కూడా మనం వీల్ మార్కింగ్ వేయలేని ప్లేసెస్కి ఇక్కడ మనం ఎక్కడైతే సీమ్ అలవెన్స్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నామో పైన కింద చిన్న నాచెస్ ఇచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ టైప్లో నాచెస్ ఇచ్చుకుంటే 4 సైడ్స్, ఒకవేళ మన దగ్గర వీల్ మార్కింగ్ లేకపోయినా కానీ ఈ నుంచి ఇటు స్ట్రైట్ లైన్ ఉంటుంది కాబట్టి మనం స్ట్రైట్గా ఈ నుంచి ఇటు స్టిచ్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆ డిజైన్ కోసం ఆ డిజైన్కి మనం ఇది ఎంత విడ్త్ కావాలనేది మన ఇష్టం. సో నేను ఓన్లీ 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇటు కోసం తీసుకుంటున్నాను. సెంటర్ పార్ట్లో ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ 2 ఇంచెస్ 2 ఇంచెస్కి నేను లైన్ తీసేసుకొని దీనికి మనం 10 ఇంచెస్ ఉంది కాబట్టి 2 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. విడ్త్ మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు, బట్ 2 ఇంచెస్ దగ్గర కొంచెం మినిమం గ్యాప్ ఉంటే ఆ డిజైన్ తెలుస్తుంది కాబట్టి 2 ఇంచెస్ తీసుకొని నేను మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ చేస్తాను. ఇది తీసుకున్నాక మనం ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోకుండా ఇక్కడ స్టిచ్ వస్తుంది కాబట్టి 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ ఇటు ఎక్స్ట్రా సీమ్ ఎలిమెంట్స్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఈడికి చేస్తే మళ్ళీ ఎక్కువ బ్యాక్ వెళ్ళిపోతుంది, అది మెయిన్. కట్ చేసుకున్నాక సేమ్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా సేమ్ స్మాల్ నాచెస్ ఎక్కడైతే మనము క్రాస్ పీసులు పెట్టేస్తాం కాబట్టి ఆ పీసెస్ కోసం స్కాల్ప్ మనకి ఈక్వల్ ఉంటుంది కదా, మనం ఎక్కడ పెట్టాలి అనేది లేకుండా ఫ్రంట్ స్టార్టింగ్లోనే ఇది పెట్టేసుకున్నాం కాబట్టి నాచ్ చేసి ఇచ్చుకోవచ్చు. ఏదైనా వేరే మార్కర్తో కూడా పెట్టుకోవచ్చు. మార్కర్ అయితే మనకి కలర్ పోతుంది కాబట్టి ఇది బెస్ట్. దానికి అది స్ట్రైట్ ఉంటుంది. ఈ టైప్లో కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. సో మనకి ఈ టైప్లో కావాలి కాబట్టి స్ట్రైట్ పీస్ కాకుండా మనం ఫ్యాబ్రిక్ మీద బయాస్లో కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటే ఫ్రీ ఉంటుంది. దిస్ ఈజ్ ఫస్ట్ కట్ చేస్తాం.